కొండా సురేఖ వెనకాల కేటీఆర్ హరీష్ రావు వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారు. తన కూతురికి సంబంధించి ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల వెనకాల మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కేటీఆర్ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించిన వార్త ఉంది, మనం చదువుదాం. సురేఖ వెనుక కేటీఆర్ హరీష్. మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారనేది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం నిలదీశారు. ఆమె తన నియోజకవర్గం దాటితే ఎవరు ఓట్లు వేయరనేది వ్యాఖ్యానించారు. కేటీఆర్ హరీష్ రావు ఎంకరేజ్ చేస్తేనే కొండా సురేఖ మాట్లాడుతున్నారనేది పేర్కొన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లి సురేఖ తండ్రి మురళి కలిసి సుష్మితతో మాట్లాడిస్తున్నారనేది అన్నారు. సుష్మిత సురేఖ బిడ్డ కదా, మరి ఆస్తులన్నీ బిడ్డకు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో సురేఖ మురళి ఏం సంపాదించారో తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడుతున్నారని, అలాంటి నాయకుడిని విమర్శిస్తారా అని నిలదీశారు. పార్టీ కోసం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కష్టపడితే కొండా సురేఖ పదవి అనుభవిస్తున్నారంటూ కూడా మరి గజ్జలకాంతం అన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది మరి కేటీఆర్ హరీష్ రావు వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కొండా ఫ్యామిలీ ఏం సంపాదించుకున్నారో నాకు తెలుసు అనేది గజ్జలకాంతం మాట్లాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో ఈ వ్యాఖ్యల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రజాపాలనని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ అందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అనేక సంక్షేమాలు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఓర్చుకోలేక కేటీఆర్ హరీష్ రావు వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నారు. సో అన్నీ బయట పెడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నారు, ఏం సంపాదించుకున్నారు, ఏంటి అనేది కూడా అంతా బయట పెడతానంటూ కూడా గజ్జలకాంతం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల వెనకాల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అటు తల్లి తండ్రి కొండా మురళి, కొండా సురేఖ కూడా వెనకాలండి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఎంకరేజ్ చేసుకుంటూ కూతురుతో మాట్లాడిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఎవరిని వదిలిపెట్టమనేది ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇద్దరు మంత్రులు మాత్రమే మరి స్పందిస్తట్లేదు అనే దానికి కూడా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ మరి ఒకవేళ కూతురు తప్పు చేసింది అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు మందలించాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లాంటిది మరి మందలించకుండా సపోర్ట్ చేస్తూ నాకు సంబంధం లేదు మా కూతురు చేసినటువంటి వ్యాఖ్యల మీద అనే దాని మీద మాట్లాడడం వెనకాలనే కుట్ర దాగి ఉందంటూ కూడా గజ్జలకాంతం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుమ్మక్కయ్యరు కేటీఆర్ హరీష్ రావుతో కూడా కావాల్సుకుని కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ ఉన్నారు, చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ఈ విధంగా రెచ్చిపోతూ ఉంది కొండా సుష్మిత పటేల్ సంబంధించి కూడా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పరకాల నియోజకవర్గంలో కూడా మరి కొండా సుష్మితకి టికెట్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందన్నట్టుగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకోసమే తను బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శగా వెళ్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉన్నది, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది అందరం కూడా చెప్తా ఉన్నారు. మరి ఏ పదవి లేనటువంటి ఒక మంత్రి కూతురు ఈ విధంగా మాట్లాడదాని వెనకాల అనేక అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. అందులో ఈ విషయం నిజం ఎంత, ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు కేటీఆర్ నిజంగానే ఉన్నారా, ఇందులో నిజం ఎంత అనేది కూడా పెద్దగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని బయట పెడతా ఉన్నారు. సో మరి ఏ సందర్భం లేనప్పుడు డైరెక్ట్గా ఎందుకు విమర్శించింది? ఇప్పుడు ఎక్కడ కూడా బీఫామ్ ఇచ్చినట్టుగా లేదు కదా, టికెట్ కన్ఫర్మ్ చేసినట్టుగా లేదు కదా, మాట మీదనే రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, సమీకరణాలు ఏమైనా మారొచ్చు కదా. మరి అట్లాంటి తరుణంలో ఓపిక పట్టకుండా ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, దాంతోపాటు ఒక కీలక అంశం మాట్లాడిండు గజ్జలకాంతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కొండా ఫ్యామిలీ ఆ నియోజకవర్గం తప్ప బయట ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళకి ఓట్లు పడవు, జనాలు ఎక్కడ కూడా వారిని ఆదరించరు అనేది స్టేట్మెంట్ చేసిండు. సో కొండా సుష్మిత ఏమంటున్నది? కొండా ఫ్యామిలీ నుంచి ఎవరిని నిలబెట్టినా పరకాలలో గెలుస్తారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపెయినింగ్ చేసినా కూడా కొండా ఫ్యామిలీనే గెలుస్తుంది, కావాలంటే సవాల్కి రండి అంటూ అటు కొండా సుష్మిత పటేల్ సవాల్ చేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటున్నారు? అసలు కొండా ఫ్యామిలీకి అంత సీన్ లేదు, బయటికి ఎక్కడికి వచ్చినా కూడా ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితులు ఉండవు, డిపాజిట్లు కూడా రావంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు.
చూద్దాం ఈ వివాదం అంతా ఎక్కడికి దారితీస్తుంది. నిజంగానే మరి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ వెనకాల నుండి నడిపిస్తున్నదా అనే దాని కూడా కొన్ని క్వశ్చన్స్ వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా మరి కొండా సుష్మిత పటేల్ కూడా కమెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి కొండా ఫ్యామిలీకి కొంత సన్నిహితం అనేది ఉంటుంది. గతంలో కూడా పార్టీతో పనిచేసిన పరిస్థితి ఉంది కాబట్టి కొండా సురేఖకు సంబంధించి మరి ఆ అనుబంధానికి సంబంధించి కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ మీద రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేది మరి కొన్ని విమర్శలు వినిపిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే చెప్తా ఉన్నారు. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? నిజంగానే కొండా ఫ్యామిలీ వెనకాల కేటీఆర్ హరీష్ రావు ఉండి నడిపిస్తూ ఉన్నారా? ఒక ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.